మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశం యొక్క రాజధాని అయిన ఢిల్లీలో కానీ రెండు రాష్ట్రాల్లో నడిచే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో మొట్టమొదటిగా ఈ తెలంగాణ మాజీ సీఎం బిడ్డ అయిన కవిత గారిని అరెస్ట్ చేయడం ఈడీ అధికారులు. అదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారిన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాల మీద సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ఇందారపు రాజమల్లయ్య గారితో ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్స్. నమస్తే అండి. ఈ ఈడీ మీ యొక్క అధ్యక్షుని మీద, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుని మీద అధికారం తీసుకొని అరెస్ట్ చేసింది కదండి, దీనిపై మీ స్పందన? బీజేపీ ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిల చేత కూడా అనుకూలంగా తీర్పులు రాయించుకొని వారు దిగిపోయిన తర్వాత వారికి గవర్నర్ లాంటి ఉన్నతమైన పదవులు కట్టబెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం కెన్ డూ ఎనీథింగ్, దే కేపబుల్ టు డూ ఎనీథింగ్. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు గట్టి పోటీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము, ఆమ్ ఆద్మీ పార్టీయే. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ జస్ట్ 11 సంవత్సరాల్లోనే ఒక జాతీయ పార్టీగా అభివృద్ధి చెందింది. జాతీయ పార్టీగా నేడు జాతీయ పార్టీల జాబితాలో చేరింది. ఏప్రిల్ 10, 2023 నాడు ఎలక్షన్ కమిషన్ జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీని గుర్తించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ గారికి మంచి ఇమేజ్ ఉంది, ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆయన ప్రభుత్వం యొక్క పాలన బాగుంది. కాబట్టి ఓర్వలేక ఇప్పుడు నెంబర్ 2 స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్ గారే, గౌరవ అరవింద్ కేజ్రీవాల్ గారే. కాబట్టి ఆయన టార్గెట్ చేసి ఏదో విధంగా ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమని, అతని ప్రతిష్టకు భంగం కలిగించడం కోసమని అనేక విధాలైనటువంటి కుట్రలను బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. సరే, ముమ్మాడికి రాజకీయ కక్ష అంటదా, లేకపోతే ఓన్లీ కేజ్రీవాల్ గారు నెక్స్ట్ ఎంపీ అభ్యర్థిగా మన పిఎంగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన మీద జరిగే కుట్ర అంటారా, లేకపోతే ఇది నిజంగానే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయంటారా? అవినీతి ఆరోపణలు ఎక్కడున్నాయండి? ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు ఎన్డీఏలో జైన్ అయితే వాళ్ళ మీద కేసులు లేనప్పుడు ఈ కేసు సత్యం అని ఏ విధంగా అనుకుంటాం మనం? సుప్రీంకోర్టు జడ్జిలకే వాళ్ళు కావలసినటువంటి విధంగా వాళ్ళు ఏదో ఒక ఎరవేసి, లేదంటే వాళ్ళు దిగిపోయిన తర్వాత మంచి పదవులు ఇస్తామని, లేదా ఏదో ఒక విధంగా చేసుకునేటువంటి తమకు అనుకూలంగా తీర్పులు తెప్పించుకునేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మడానికి లేదు. అరవిందో ఫార్మా అధినేత అయినటువంటి శరత్ చంద్రారెడ్డి గారు కూడా ఈ కేసులో ఉన్నారు. ఆయన ముందు ఏం చెప్పలేదు, తర్వాత బీజేపీ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆయన బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లో ఇతని పేరు చెప్పడం అనేది జరిగింది. అరవిందో ఫార్మా అధిపతి అయినటువంటి శరత్ చంద్రారెడ్డి మొట్టమొదట 4.5 కోట్లు బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ దిగిపోయిన బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 55, అట్లా మొత్తం 68 లక్షల వరకు, 68 కోట్ల వరకు బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. కాబట్టి అతని మీద ఇప్పుడు ఈ కేసులు ఏముండవు, అతనికి క్లీన్ చీట్ వస్తుంది. ఎవరు బీజేపీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుంది, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఈడీ ఇప్పటికీ 5,000కు పైగా కేసులు పెట్టింది. కేసులు పెట్టడం అంటే ప్రాసిక్యూషన్ చేయడం, పారిపోవడం, ప్రాసిక్యూషన్ చేయడం, పారిపోవడం, ఇదే తప్పితే వాళ్ళు చేసినటువంటి పెద్ద ఏమీ లేదు. కొండలు అవి ఎక్కడ పట్టినట్టుగా ఆధారాలు ఏమీ లేవు. అసలు ఎవరి దగ్గర ఏ డబ్బు దొరకలేదు. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఉండాలి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి అంత తొందర ఏంది? ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లో వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టకు భంగం కలగాలనేటువంటి ఉద్దేశంతో చేయడమే తప్పితే ఇంకేం లేదు. ఎంపీ ఎలక్షన్లో ఎలాగో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఇలాంటి కుట్రలకు తెరదీసింది. ఇప్పటికీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఢిల్లీ, మన భారతదేశ రాజధాని ఢిల్లీలోనే 2 సార్లు సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ గారు గెలిచారు కదా. అవును.
ఆయన మీద ఇన్ని రోజులైన ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వచ్చాయంటారు అవినీతి ఆరోపణలు? బీజేపీ ప్రభుత్వం భయం ఏంది అని అంటే నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ గారే. ఎందుకంటే చీపురు బట్టి ఊడ్చనిదే అవినీతి అనేది తొలగిపోదా అనేటువంటి ఉద్దేశంతో అవినీతికి వ్యతిరేకంగా ఒక పార్టీని స్థాపించినటువంటి వ్యక్తిని అవినీతి పనులు చేయాలి అనేటువంటి కుట్ర అంటే ఏంటంటే ఒక మసిపూసి మారేడుగాయాన్ని చూపేటువంటి ప్రయత్నం చేస్తూనే తప్పితే ఎలాంటి అవినీతిలో అతడు లేడు, అతనికి ఆధారాలు లేవు, అతనికి ఎగరిసిగా ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరో వ్యక్తులు చెప్తే అతన్ని అరెస్ట్ చేయడం అనేది ఇది సరైనది కాదు. ఇది నిజం చెప్పాలంటే ఇది ఎలాంటి చట్టాలకు అనుకూలమైనటువంటి విధానం కాదు, ఎలాంటి ప్రొసీజర్కు అనుకూలం కాదు. ఒకరు చెప్తే పలానా వ్యక్తి దోషి అని చెప్తే అరెస్ట్ చేసినప్పుడు మరి రేపు మోడీ కూడా దోషి అని ఎవరైనా చెప్తే అరెస్ట్ చేస్తారా? చేయలేరు. ఎందుకు చేస్తారు? వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు రేపు మోడీ దోషి అని ఎవరన్నా ఒక గజతంగా చెప్తారు అనుకోండి, అతను అరెస్ట్ చేస్తారా? చేయలేరు కదా. ఎందుకనంటే వాళ్ళకు కూడా కొన్ని పాలసీలు ఉంటాయి. ఆ పాలసీ ప్రకారంగా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి అతని ఇమేజ్, అతనికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇలాంటి కుట్రలకు తెరలేపింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కానీ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కానీ జేబులు సంస్థలుగా మార్చుకొని వాళ్ళతోటి ఇలాంటి కుట్రలకు తెరలేపుతుంది. చివరిగా మీ పార్టీ కార్యకర్తలకు కానీ, మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అభిమానుల పార్టీ నుంచి? నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన విషయం చాలా ఉంది. తర్వాత జిల్లా ప్రజలకు చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. కలెక్టరేట్ అనేది ఎక్కడో 3 కిలోమీటర్ల దూరాన ఉంది. అప్పటి ప్రభుత్వం, అప్పటి మంత్రులు వాళ్ళకి అనుకూలంగా అక్కడ కట్టుకోవడం జరిగింది. కానీ అక్కడికి పోవాలి అని అంటే, ఒక వ్యక్తి పోవాలంటే 200 నుంచి 300 వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంగేజ్ తీసుకొని పోవాల్సి వస్తుంది ఒకరు పోవాలి అంటే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అక్కడికి నుంచి రోజంతా ఒక పల్లె బస్సులు నడపాలి. ఉదయం 8 నుంచి ఇది అక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ 8 గంటలకు బస్టాండ్లో కలెక్టరేట్ను సందర్శించేటువంటి వ్యక్తులతోటి నింపుకొని వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి రావాలా. గంటకు ఒకసారి బస్టాండ్కి వస్తూ మళ్ళీ కలెక్టరేట్కి వెళ్తూ ఇట్లా ఉంటే కొంచెం ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. పైగా మన ఈ సూర్యాపేటలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కానీ వాటి మీద దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా దృష్టి పెట్టాలి. కలెక్టరేట్కి వస్తున్నటువంటి సమస్యల్ని కూడా తొందరగా పరిష్కరించాలి. చాలా మంది అవసరం ఉన్నటువంటి వ్యక్తులు కలెక్టర్ దగ్గరికి పోయి ఏదో జరుగుతుందని దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, కానీ వాటి మీద స్పందన సరిగా లేదు. సరైన విధంగా దాని మీద కూడా స్పందించాలి అని నేను కోరుకుంటున్నాను.